ఊరికి వస్తా నేను ఎకనామిక్స్ చెప్తానే బాగా రండి అంటాను చేర్చుకుంటా. ఏ తమ్ముడు రారా ఎవరైనా ఇంకా ఎక్కువ సంపాదిస్తాం మేము ఈస్ట్ గోదావరిలో పెడితే. నేను పోటీ చేయనండి. ఒకటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పా, కరెక్ట్గా జెండా వస్తుంది, అదే శుభసూచకం. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఒక గడ్డం పెట్టుకుని ఆయన ఇప్పుడు లేరు, ఆయన ఎక్కడున్నా సరే ఇంకో 10 రన్స్లో పాకిస్తాన్ ఓడిపోతుందన్నా కూడా అతను జెండా ఊపి గెలిపించేవాడు. వరల్డ్లో అతను పాకిస్తాన్కి బ్రాండ్ అంబాసిడర్. అలాగే నేను కూడా మా వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్. ఎక్కడున్న జెండా ఊపాలి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చైర్లో కూర్చోడు. ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందండి. పాదయాత్ర అనేది ఊరికినే కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడటం కాదండి. పాదయాత్రలో కూర్చుని వెళితే జనాల యొక్క సమస్యలు, మహిళలు, వృద్ధులు, అవ్వాతాతలు, అలాగే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీసు, చేతివృత్తుల వారు, అనేక కులాలు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఈ మండుటెండలో వచ్చి వారి యొక్క అభిమానాన్ని, గౌరవాన్ని అలాగా వచ్చి స్వాగతిస్తున్నారంటే అదే మాకు ఓటు బ్యాంక్. దాని మీద మనం ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.